హాయ్ అండి. నేను నా రాక్షసుడు పార్ట్ 32. స్వీట్ గిఫ్టా అంతే అని ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటికి స్ట్రైక్ అవుతుంది ప్రణీత్కి. ప్రణీత్ ఫేస్ ఎక్స్ప్రెషన్ లోనే తన ఫ్రెండ్స్ కి అర్థమవుతుంది అని తనకు అర్థమయ్యింది. "హ్మ్, ఏంట్రా అర్థమైందా అని అడుగుతారు. ఇప్పుడు అర్థమైందిరా, అందుకేనా రణవ్ గిఫ్ట్ అని చెప్పి వెలుగులు తిరిగిపోయాడు. ఆ ఇప్పటికి వెలిగిందన్నమాట ట్యూబ్ లైట్. రణవ్కి ఏమీ తెలీదు అనుకున్నావేరా, కానీ వాడికి అన్నీ తెలుసు. ఈ రోజు నాకు అర్థమయ్యింది, వాడికి అన్నీ తెలుసు కానీ నాకే ఏమీ తెలీదు అని. పద, కాలేజ్ అయిపోయింది, కొంపకు పోదాం. ఈవినింగ్ మా రూమ్ కి వచ్చేయండి, పార్టీ చేసుకుందాం అని చెప్తాడు వాళ్ళల్లో ఒకడు. రణవ్ మిహిరా కోసం పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. మిహిరా దీప మాట్లాడుకుంటూ వస్తూ రణవ్ ని చూడగానే మిహిరా అడుగులు ఆగిపోతాయి. మిహిరా, రణవ్ సార్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, వెళ్ళు, ఈసారి ఏం గిఫ్ట్ ఇస్తారో అని టీచ్ చేస్తుంది. షటప్ అని చిన్నగా కసురుతుంది. ఆ నేను నోరు మూసుకుంటానులే గాని, మరి రణవ్ సార్ చేతులకి స్వీట్ గిఫ్ట్స్ లాక్ వేయలేవు కదే. నేను పోతున్నా, అక్కడ నీ వాడు నీ కోసం వెయిటింగ్, బాయ్ అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతుంది. మిహిరా ముందులా కాకుండా బెరుకు భయంతో రణవ్ దగ్గరికి వస్తుంది. ఎంతసేపు నువ్వు రావడానికి? నేను వెయిట్ చేస్తున్నానని తెలుసు కదా నీకు. దీపతో మాట్లాడొచ్చేసరికి లేట్ అయ్యింది. ఇద్దరు ఒకే క్లాసు, ఒకే బెంచ్, పక్క పక్కనే కూర్చుంటారు. మీ ఇద్దరికి రోజు మొత్తం మాట్లాడుకుంటూ ఉన్న మాటలు సరిపోవా? కాలేజ్ అయ్యాక కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అని వెటకారంగా మాట్లాడతాడు రణవ్. ఇప్పుడు ఏమయ్యింది, వచ్చేసాను కదా పద అని బైక్ ఎక్కి కూర్చోగానే బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు. ముందులా రణవ్ బైక్ ఎక్కగానే హక్ చేసుకుని కూర్చుని మిహిరా ఇప్పుడు ఎందుకో బిడియంగా రణవ్ కి దూరంగా కూర్చుని ఉంటుంది. రణవ్ కూడా మిహిరా తనని హక్ చేసుకోకుండా దూరంగా బిడియంగా కూర్చొని ఉండడం గమనిస్తూ ఉంటాడు. రణవ్ మిహిరాని ఎప్పట్లాగానే డ్రాప్ చేసే దగ్గర డ్రాప్ చేస్తాడు. బాయ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే మిహిరా చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. రణవ్, ఏం చేస్తున్నావు, ఎవరైనా చూస్తారు అని చుట్టూ భయంగా చూస్తూ ఉంటుంది. ఎవరూ లేరు కానీ ఇలా చూడు అని తన బొగ్గ మీద చేతిని పోనిచ్చి తన వైపుకి తిప్పుకుంటాడు. రణవ్ తన పెదవులు అందుకున్నప్పటి నుంచి రణవ్ కళ్ళల్లోకి చూడలేక సిగ్గుతో కళ్ళు కిందకి దించేస్తుంది. రణవ్ మిహిరా బొగ్గలు నిమురుతూ స్వీటీ ఇలా చూడు అని మృదువుగా పిలుస్తాడు. మిహిరా నెమ్మదిగా కళ్ళు పైకెత్తి రణవ్ వైపుకి చూస్తుంది. నీకు నేను కిస్ చేయటం నచ్చలేదా అని అడుగుతాడు. సమాధానం చెప్పకుండా మళ్ళీ కళ్ళు కిందకి వాల్చేస్తుంది. సమాధానం చెప్పు స్వీటీ, నీకు నేను కిస్ చేయటం నచ్చకపోతే చెప్పు, ఇంకెప్పుడు నీకు ఇష్టం లేకుండా చెయ్యను అని చెప్తూ ఉంటే సడన్ గా రణవ్ పెదవులు అందుకుంటుంది మిహిరా. ఊహించని పరిణామానికి రణవ్ షాక్ అవుతాడు. రణవ్ షాక్ లో ఉండగానే రణవ్ పెదవులు వదిలి దూరం జరుగుతుంది. రణవ్ కూడా షాక్ నుంచి బయటకు వస్తాడు. నువ్వు ఇచ్చిన కిస్ ఇష్టం లేకుండా కాదు, ఫస్ట్ కిస్ కదా, కాస్త సిగ్గుగా బిడియంగా అనిపించి నీకు దూరంగా ఉన్నాను కానీ ఇష్టం లేకుండా కాదు. ఇప్పుడు నేను నీకు ముద్దు ఇచ్చాను కదా, బిడియం తగ్గుతుంది అని సిగ్గుపడుతుంది. మిహిరా మాటలకి రణవ్ పెదవుల మీద నవ్వు వచ్చి చేరుతుంది. తనని ఇంకా దగ్గరగా తీసుకుని, అయితే ఇప్పుడు బిడియం పోయినట్టే కదా, పోవాలనే కదా ఇంకొకటి ఇచ్చాను, మరి పోయిందా అని కొంటిగా అడుగుతాడు. అని సిగ్గుపడుతుంది. నీ బిడియం పోగొట్టుకున్నావు, మరి నా బిడియం పోగొట్టవా అని హస్కీగా మాట్లాడతాడు. నీకు బిడియంగా ఉందా అని అడుగుతుంది. బిడియం మీ అమ్మాయిలకే కాదు మా అబ్బాయిలకి కూడా ఉంటుంది, కానీ మీరు పైకి తెలిసేలా చేస్తారు, మేము లోపలే దాచుకుని పైకి అలానే ఉంటాము అంతే. అవునా, అయితే నీ బిడియం ఎలా పోగొట్టాలి అని అల్లరిగా అడుగుతుంది. మీ ఎర్రటి చెర్రీ పళ్ళ లాంటి లిప్స్ తో మరో స్వీట్ కిస్ ఇస్తే నా బిడియం పోతుంది అని ముద్దు ముద్దుగా అడుగుతాడు. ఇక్కడ నేను ఇవ్వను, ఎవరైనా చూస్తే. ఇంతకు ముందు నాకు కిస్ ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా ఎవరైనా మనల్ని చూస్తారు అని, కానీ ఇప్పుడు నేను కిస్ అడిగేసరికి ఎవరైనా చూస్తారు అని భయం వచ్చిందా అని టీజింగ్ గా మాట్లాడతాడు. ముద్దిచ్చింది నేను కాబట్టి ఎవరు చూడకుండా తొందరగా ముద్దిచ్చి దూరం జరిగాను, నువ్వైతే అస్సలు నన్ను వదులుతావా అని పెదవి కొరుకుతూ ఉంటుంది. అమ్మా, నాకు లేని ఐడియా నువ్వే ఇస్తున్నావు కదే. నేను ఒక చిన్న ముద్దిద్దాం అనుకున్నా, కానీ నాకు లేని ఆలోచన నువ్వే ఇచ్చావు. ఇక నాకు నచ్చినంతసేపు కిస్ ఇస్తాను అని మిహిరా పెదవులు అందుకుని డీప్ కిస్ ఇస్తూ ఉంటాడు.
సడన్ గా రణవ్ తన పెదవులు అందుకోగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. రణవ్ మాత్రం మిహిర ఎక్స్ప్రెషన్స్ గమనించకుండా ముద్దిస్తూ ఉంటాడు. మిహిర రణవ్ ఇచ్చే డీప్ కిస్ కి లొంగిపోయి కళ్ళు మూసుకుని ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా కళ్ళు మూసుకోగానే తను ఎక్కడుందో గుర్తుకు వచ్చి రణవ్ నుంచి దూరం జరుగుతుంది. ఏ ఇది అన్యాయం, నా కిస్ ఇలా కంప్లీట్ అవ్వకుండా దూరం జరగావు అని ఎక్కువసేపు కిస్ చేయడానికి కుదరలేదన్న కోపంగా చూస్తాడు. అన్యాయం అయినా పర్వాలేదు, కాలేజ్ లో నీకు నచ్చినంతసేపు పెట్టావు, ఇక్కడ కూడా మనల్ని ఎవరైనా చూస్తే ఇక అంతే సంగతులు. ఎందుకు ఎంత భయం నీకు? ఈ రోజు కాకపోయినా రేపైనా మన ప్రేమ గురించి మీ నాన్నకి తెలియాలి కదా. తెలియాలి కానీ నా ద్వారా మా డాడీకి మన ప్రేమ గురించి తెలియాలి కానీ బయట వాళ్ళ ద్వారా కాదు. అలా తెలిస్తే నేను మా డాడీకి తలవంపులు తెచ్చిపెట్టినట్టే అని ఖచ్చితంగా ఫీల్ అవుతాను. నేను ఒకదాన్నే కాదు రణవ్, మా అక్క కూడా ఉంది. నా కోసం మా అక్క అప్పుడే మ్యారేజ్ వద్దు అంటుంది. అలాంటిది నేను ఎవరో అబ్బాయిని ప్రేమించి ఇలా ముద్దులు పెట్టుకుంటున్నానని బయట వాళ్ళ ద్వారా తెలిస్తే మా అక్క డాడీకి నా మీద ఉన్న నమ్మకం పోతుంది. వాళ్ళు బాధపడతారు. అక్క పెళ్లి అయ్యేంత వరకు మన ప్రేమ గురించి ఎవరికీ తెలియకూడదు, ఎవరి ద్వారానే తెలియకూడదు అనుకుంటున్నా. అక్క పెళ్లి అయ్యాక డాడీకి మన ప్రేమ గురించి నేనే చెప్తాను. నాకు నమ్మకం ఉంది, డాడీ మన ప్రేమని కాదు అనరు అని నమ్మకంగా చెప్తుంది. రణవ్ మిహిర నుదుటి మీద ముద్దు పెట్టి, నువ్వు బంగారానివిరా, నీకు నచ్చినప్పుడు మీ డాడీకి మన లవ్ గురించి చెప్పు, నీకోసం నేను ఎంత కాలమైనా వెయిట్ చేస్తాను అని చెప్తాడు. థ్యాంక్ యూ రణవ్, నన్ను అర్థం చేసుకున్నావు అని హక్ చేసుకుంటుంది. తర్వాత దూరం జరుగుతుంది. బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, ఓయ్ అప్పుడే వెళ్ళిపోతున్నావా అని అడుగుతాడు. వెళ్లకుండా ఇక్కడే ఉండి నేనేం చేయను, ముద్దు అయితే కుదరలేదు, కనీసం కాసేపు ఇక్కడే ఉండి మాట్లాడి వెళ్ళొచ్చు కదా అని అడుగుతాడు. ఏం మాట్లాడాలి సార్, మాటల వరకు ఆగుతారా మీరు అని టీజింగ్ గా నవ్వుతుంది. ఇదిగో సైలెంట్ గా ఉన్న నన్ను రెచ్చగొడితే నీకే ప్రాబ్లం అవుతుంది. తర్వాత మా అక్క డాడీ అంటే మాత్రం నాకు సంబంధం లేదు. ఇదిగో నేను ఇక్కడే ఉంటే ఇలాగే మాట్లాడతాను. మళ్ళీ నేను నిన్ను రెచ్చగొట్టాను అని ఏదో చేస్తే అందుకే వెళ్తాను అంది. అయితే వెళ్ళిపోతావా? వెళ్ళాలిరా, అక్క ఒక్కతే ఇంట్లో ఉంది, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, వెళ్ళాలి అని బుజ్జగించినట్టు మాట్లాడుతుంది. సరే వెళ్ళు, మీ అక్క ఒక్కతే ఉంటుంది అన్నావు కదా, వెళ్ళు అని చెప్తాడు. మిహిర వెళ్ళేది మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి రణవ్ని హక్ చేసుకుని తన బుగ్గ మీద ముద్దిచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. మిహిర ఇంటికి వెళ్ళిపోయాక రణవ్ కూడా ఇంటికి వెళ్ళడానికని బైక్ స్టార్ట్ చేయగానే తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. చెప్పరా రణవ్, నైట్ మా రూమ్ కి వచ్చి పార్టీ చేసుకుందామని చెప్తాడు. సరే వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ఇంటికి బయలుదేరతాడు. రణవ్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కాసేపు బామ్మ దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. అమర్ అచ్యుత్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు. ఏంటి బామ్మ, ఇద్దరు ఏదో డీప్ డిస్కషన్ లో ఉన్నారు, దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అని ఫ్రెష్ అయ్యి వచ్చి అడుగుతాడు అమర్. అమర్ కాఫీ తీసుకోనానా అని కాఫీ తెచ్చిస్తుంది అంబిక. థ్యాంక్ యూ అమ్మా, కరెక్ట్ టైంకి తీసుకుని వచ్చావు, ఆఫీస్ వర్క్ వల్ల బ్రెయిన్ హీట్ అయిపోయింది అని కాఫీ తాగుతూ ఉంటాడు. అబ్బో, ఆఫీస్ వర్క్ మొత్తం నువ్వే చేస్తున్నావు అన్నయ్య, అంతలా అలసిపోయావు అని అడుగుతాడు. ఏంట్రా వెటకారం చేస్తున్నావా? వెటకారం కాదు, జస్ట్ ఆస్కింగ్. కొత్త ప్రాజెక్ట్ వచ్చిందిరా, ప్రాజెక్టు సబ్మిషన్ డేట్ కూడా చాలా తక్కువ. ప్రాజెక్ట్ వర్క్ తొందరగా కంప్లీట్ చేయాలి అంటే చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. నేను ఏమైనా హెల్ప్ చేయను అన్నయ్య? నో నీడ్ అనవ్, ఐ కెన్ మేనేజ్. ఇంతకీ ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు మీరు అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు. మేము మాట్లాడుకుంటూ ఉంది నీ పెళ్లి గురించి పెద్దోడా. బామా, మళ్ళీ నా పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉన్నావా? నేను చెప్పాను కదా కాస్త టైం కావాలి అని. ఇప్పట్లో నా పెళ్లి టాపిక్ తీసుకుని రావద్దు. చూసావు కదా కన్నయ్య, మీ అన్నయ్య దగ్గర పెళ్లి మాట తీసుకుని వస్తే చాలు ఇదిగో ఇదే ఇలానే అంటాడు. టైం దేనికి అడుగుతూ ఉన్నాడో కూడా తెలియడం లేదు. అమర్, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ధైర్యంగా చెప్పు, మీ నాన్నతో మాట్లాడి మీ పెళ్లికి నేను ఒప్పిస్తాను అని హామీ ఇస్తుంది. బామా, నువ్వు అనుకునేలా నాకు లవ్ ఏమీ లేదు. మరి ఎందుకు పెళ్లి వద్దు అంటూ ఉన్నావు అమర్? నేను పెళ్లి చేసుకోను అనడం లేదు బామా, చేసుకుంటా, కానీ నాకు కాస్త టైం కావాలి. అదే ఎందుకు బామా? అన్నయ్య చెప్తున్నాడు కదా తనకి కాస్త టైం కావాలి అని.
1 ఇయరే కదా, ఆ మాత్రం టైం ఇవ్వలేవా అని అడుగుతాడు. సరేరా మీ ఇష్టం, ఇక నేనేమీ మాట్లాడను అని అలిగి కూర్చుంటుంది బామ్మ. బామ్మ అలక చూసి ఇద్దరు మనవళ్ళు చెరో పక్కన చేరుతారు. బామ్మ, అలిగావా, ఇటు చూడు అంటాడు అమర్. పోరా, నేను నీతో మాట్లాడను. నా మాట అంటే మీకు విలువే లేదు కదా, అందుకే నేను చెప్పిన మాటే వినడం లేదు నువ్వు. నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో పో అని చెప్తుంది బామ్మ. అదేంటి డార్లింగ్ అలా అంటావు? నీ మాటకి విలువ లేదా? ఈ ఇంటికి నువ్వే పునాది డార్లింగ్. ఈ ఇంటికి హెడ్ ఆఫ్ ది డైరెక్టర్ నువ్వే. మరి నీ మాటకి విలువ ఇవ్వకుండా ఉంటామా చెప్పు? మరి మీరు విలువిచ్చుంటే మరి మీ అన్నయ్య పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు అది చెప్పమను. డార్లింగ్, అన్నయ్య పెళ్లి చేసుకోను అనడం లేదు కదా, చేసుకుంటాడు, కానీ కొన్ని రోజులు టైం అడుగుతా ఉన్నాడు. అదే ఎందుకా టైం? సరే బామా, నువ్వు చెప్పినప్పుడు అన్నయ్య పెళ్లి చేసుకుంటాడు. సంబంధం రెడీగా ఉందా అని అడుగుతాడు. సంబంధం రెడీగా లేదు, కానీ వాడు ఒప్పుకుంటే రేపటి నుంచి సంబంధాలు చూస్తాను. ఇంకా చూడలేదా? బామా, పెళ్లి చెయ్యాలి అంటే అమ్మాయిని చూసి నచ్చితే మాత్రం సరిపోతుందా? ఇంకేమీ అవసరం లేదా? అమ్మాయి నచ్చడం ఒకటే కాదు కన్నయ్య, పెళ్ళంటే ఇంకా చాలా తతంగాలు ఉన్నాయి. అమ్మాయిని చూడాలి, అమ్మాయి గుణగణాలు తెలుసుకోవాలి, ఆ అమ్మాయి కుటుంబం గురించి తెలుసుకోవాలి, ఆ అమ్మాయి జాతకం మనవాడి జాతకం కలవాలి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి. ముఖ్యంగా ఆ అమ్మాయికి మన అమ్మరు నచ్చాలి. వీడికి ఆ అమ్మాయి నచ్చి అన్నీ సరే అనుకుంటే అప్పుడు పెళ్లి జరుగుతుంది కదా. మరి ఇప్పుడు ఇంత తతంగం జరగడానికి ఎంత ప్రాసెస్ ఉంది? మొదట నువ్వు అన్నయ్య కోసం అమ్మాయిని చూడు, ఆ అమ్మాయి గురించి తెలుసుకో, అప్పుడు అన్నయ్య దగ్గర పెళ్లి గురించి మాట్లాడు. నేను పిల్లని వెతకాలి అన్నా వాడికి ఎలాంటి అమ్మాయి నచ్చుతుందో చెప్తేనే కదా నేను వెతకగలను. అవునన్నయ్య, బామ్మ చెప్పింది కూడా నిజమే కదా. మరి నీకు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పు అని అడుగుతాడు రణవ్. నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఆ అమ్మాయి చూడడానికి బాగుండాలి, మంచిగా డీసెంట్ గా కాస్త కలివిడిగా ఉండే అమ్మాయి ఉండాలి. నాకైతే అచ్చం అమ్మలా ఉండే అమ్మాయి కావాలి. ముఖ్యంగా ఆ అమ్మాయి నాకే కాదు మీ అందరికీ నచ్చాలి. ఎందుకంటే తను పెళ్లి చేసుకునేది నన్నే అయినా పెళ్ళయ్యాక మనతో పాటు జీవితాంతం ఉంటుంది. అలాంటి అమ్మాయి నాకొక్కడికే కాదు మీకు కూడా నచ్చాలి. తనకి నా వల్లే కాదు మన ఎవరి వల్ల చిన్న కష్టం రాకూడదు, బాధతో కంటతడి పెట్టకూడదు. అందుకే చెప్తున్నా, ఆ అమ్మాయి మనందరికీ నచ్చాలి. ముఖ్యంగా అమ్మకి బామ్మకి, ఎందుకంటే తన నాతో కన్నా పెళ్ళయ్యాక మీతోనే ఎక్కువ ఉంటుంది. అలాంటిది ముఖ్యంగా వాళ్ళకి నచ్చాలి ఆ అమ్మాయి. ఎవరికి నచ్చకపోయినా ఆ అమ్మాయి ఇంటి కోడలు నా భార్య కాలేదు అని ఫ్లోలో చెప్తూ ఉంటాడు అమర్. అబ్బో, వీడు కూడా మీ నాన్నలాగే. పెళ్ళన్నప్పుడు మీ నాన్న కూడా మాకేం చెప్పాడో ఇప్పుడు వీడు కూడా అదే చెప్తున్నాడు కన్నయ్య. మీ నాన్న అదృష్టం బాగుంది కాబట్టి మీ అమ్మ భారీగా వచ్చింది. మరి వీడికి ఏ పిల్ల రాసిపెట్టి ఉందో అని దీర్ఘం తీస్తుంది బామ్మ. మరి ఈ వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.